ప్రభునందు ప్రియమైన వారందరికీ నా హృదయపూర్వక వందనములు చెప్తున్నాను. మనము ఈరోజు నుంచి బైబిల్ ధ్యానం చేద్దామండి. ఈ కడవరి దినాలలో మనము చివరి క్షణాల్లో ఉన్నాము. దేవుని గూర్చిన శుభవార్త మనం అందరికీ వివరిద్దాము. ఎందుకు అంటే కనుక నేను కూడా దేవుని కోసం తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. నేను ఆకతాయితనంగానే తీసుకున్నాను, కానీ ఆ దేవుని పవర్ ఏంటనేది నేను స్వయంగా అనుభవించాను. అందుకని నేను టైం వేస్ట్ చేసుకోకుండా బైబిల్ చదివి ధ్యానించి ఆయనలో ఎదగాలని ఆశపడుతున్నాను. మీరందరూ కూడా దేవునిలో ఎదుగుతారని కూడా ఆశపడుతున్నాను. నా తుది శ్వాస వరకు ఆయన పాటలు పాడుతూ, బైబిల్ చదువుతూ, ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ప్రచారం చేస్తూ నా జీవితాన్ని నేను సాగించాలని ఆశపడుతున్నాను. యవ్వన ప్రాయంలో ఉన్న చాలామంది దేవునిని తెలుసుకోక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తన విలువైన జీవితాన్ని, దేవుడు తన స్వహస్తాలతో చేసిన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేకుండా చాలామంది కొంతమంది అయినా మారతారనే ఉద్దేశంతో నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇది గనక సక్సెస్ అవ్వాలని మీరు నాకు కూడా తోడుగా ఉండాలని నేను నమ్ముచున్నాను. మనము కీర్తన గ్రంథం నుంచి స్టార్ట్ చేద్దామండి. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు జీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరున నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టుల ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శల దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనసు వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు నవ్వుచున్నాడు, ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అసహించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవాకు నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగము, జనముల నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంధముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు ముక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండిడి, భూపతులారా బోధనుందిడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపపడును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. యెహోవా. అలాగే 3వ అధ్యాయం కూడా చదువుకుందాం. ఇప్పుడు 2 అధ్యాయాలు కలిపి చదివాము. 3వ అధ్యాయం కూడా చదువుకుందాము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడమును, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముకల మీద కొట్టు వాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక.